బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. ఈరోజు సండే స్పెషల్ ఏంటో తెలుసా? ఆల్మోస్ట్ అందరి ఇంట్లో స్పెషలే లేండి సండే. సో బై ది వే మన ఛానల్లో వచ్చేసి డైలీ కంటెంట్ వ్లాగ్స్ అయితే ఉంటాయండి. మీకు కనుక నా వ్లాగ్స్ నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని హిట్ చేయండి. నేను ఏదైనా వీడియో పెడితే నోటిఫికేషన్ వస్తుందన్నమాట. మోస్ట్లీ వీక్ ఆఫ్ వచ్చిందంటే అదొక లేజీ డే లాగా అనిపిస్తుంది కదా. వీక్ అంతా కొంచెం హార్డ్ వర్క్ చేసి ఏదో ఒకటి కష్టం ఉంటుంది కదా, అందుకు ఇంకా వీక్ ఆఫ్ వస్తేనే కొంచెం లేట్గా డే అనేది స్టార్ట్ అవుతుంది. దట్టు వర్షాలు పడుతున్నాయి కాబట్టి కొంచెం కూల్గా ఉంది అండ్ లేజీనెస్ ఎక్కువ అయిపోయిందనమాట. నెక్స్ట్ ఇక్కడ చికెన్ అయితే మార్నింగే చికెన్ చేస్తున్నా. యాక్చువల్లీ మా వారిది బర్త్డే ఉంది సండే రోజు. సో తను ఎక్కువగా ఏది ఇంట్రెస్ట్ చూపెట్టరండి, అందుకోసం తన కోసం నేను రాగి ముద్ద అండ్ ఆయనకి ఎక్కువ ఇష్టము రాగి ముద్ద అండ్ చికెన్ పులుసు అంటే చాలా ఇష్టం అనమాట. సో అది ట్రై చేస్తున్నాను అనమాట ఇక్కడ. అంటే కొంచెం వెరైటీగా చేద్దామా అంటే డైలీ లాగా కాకుండా కొంచెం పులుసులాగా పెడితే ఆయన ఎక్కువ పెద్దగా ఏమీ ఆశించరండి. చిన్నగా ఇలా ఫుడ్ ఐటమ్ ఏదైనా మంచిగా చేస్తే మంచిగా తింటారనమాట. సో అందుకే ఒక ½ kg చికెన్ అయితే తెప్పించాము. చికెన్ తెప్పించి దాంట్లో మ్యారినేట్ చేసి పెడుతున్నాను అనమాట. ఉప్పు, కారం, పసుపు, టమాటా, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు అన్నీ పేస్ట్ పెట్టేసి ఆయిల్ వేసేసి ఒక ½ an hour అలా మ్యారినేట్ చేసి పెడితే బాగుంటుంది. అదేంటో తెలియదు, ఒక చిన్న అకేషన్ వచ్చిందంటే చాలు ఫస్ట్ నాన్ వెజ్ కంపల్సరీ ఉండాల్సిందేలేండి. మ్యారేజ్ డే, బర్త్డేస్, ఒక చిన్న స్పెషల్ డే వచ్చినా సరే నాన్ వెజ్ చేస్తేనే ఆ స్పెషల్ డే అనేది కంప్లీట్ అవుతుందేమో కాబోలు. సో నేనైతే ఇంకా చికెన్ తెప్పించేసాను. చికెన్ తెప్పించి ఇలా మంచిగా మ్యారినేట్ చేసి పెట్టేసి చాలామంది డైలీ తింటూ ఉంటారు, కానీ నాకు ఎందుకో తెలియదు, అంటే వీక్లీ వన్స్ తినాలన్నా కూడా పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. కానీ కొంతమంది డైలీ తింటారు చూడండి, చాలా ఓపిక అండి బాబు వాళ్ళకి. అసలు చాలా బాగా నీట్గా చేసుకోవడం కానివ్వండి, తినడము చాలా ఓపిక ఉండాలి. మేమైతే అంత పెద్దగా ఇంట్రెస్ట్ చూపెట్టాం నాన్ వెజ్ పైన. సండేలో ఒకసారి తెచ్చుకుంటాము, ఎప్పుడన్నా ఇట్లా వర్షం పడినప్పుడు తినాలి ఖచ్చితంగా అన్నప్పుడు మటుకు తింటూ ఉంటాం అనమాట. ఆర్భాటం ఎక్కువ కానీ అంత పెద్దగా తినేది ఏమి ఉండదు. సో దీంట్లోనే కొంచెం నేను పుదీనా, కొత్తిమీర అండ్ ½ లెమన్ అయితే స్క్వీజ్ చేసి వేసేసుకుంటాను అనమాట. పెరుగు కూడా యాడ్ చేయొచ్చు, బట్ నేను ఇప్పుడు యాడ్ చేయట్లేదు. దీంట్లో పులుసు పెడుతున్నాం కాబట్టి పెరుగు యాడ్ చేయట్లేదు. నిమ్మకాయ రసం అయితే యాడ్ చేస్తున్నాను. నిమ్మకాయ రసం వేస్తే కొంచెం నీచు వాసన అనేది రాదనమాట. అందుకే మొత్తం వేసేసి కలిపి అంతా కలిపి పెట్టేసిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? సిలిండర్ అయిపోయింది. యాక్చువల్లీ మా దగ్గర 3 సిలిండర్లు ఉంటాయి. ఒకటేమో కమర్షియల్, అది ఫిల్ చేసి పెట్టలేదు, ఏమో అంత పెద్ద అవసరం లేదు కదా అని చెప్పేసి. ఇంకోటి ఏమంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండిపోయింది. అమ్మ వాళ్ళు ఏమంటే ఓటు వేయడానికి అని చెప్పేసి ఊరికెళ్ళారు. సో ఇంట్లో ఉన్న ఒక సిలిండర్ అయిపోయింది. ఇంకేం చేయాలో అర్థం కాలేదు. యాక్చువల్లీ మార్నింగ్ లేస్తేనే ఈరోజు జొమాటోలో అట్లా ఆర్డర్ పెట్టుకుందాంలే అని చెప్పానమాట. సో వద్దులే, ఎందుకు ఇంట్లోనే చేసుకుందామని చెప్పారు. ఎట్టకేళ్ళకి నేను చెప్పిందే జరిగిందనమాట. అంటే సడన్గా గ్యాస్ అయిపోవడం, ఇంకా మంచిగా ఆర్డర్ పెడదాంలే అని చెప్పి చూస్తున్నాము. బట్ మాకేంటంటే కొంచెం లాంగ్ ఉండడం వల్ల జొమాటో అంత దూరం రాదనమాట. సో ఒకసారి ట్రై చేద్దాంలే అని చెప్పేసి ఇక్కడ జొమాటోలో ఫ్యామిలీ ప్యాక్ కానివ్వండి ఏముందో చూద్దామని చెప్పేసి ఫస్ట్ అంతా చెక్ చేస్తున్నాం. ½ an hour నుంచి చెక్ చేస్తున్నాము. అది ఫైనల్ అవుతలేదు, పిల్లలకేమో ఆకలేస్తుంది. సో ఫైనల్లీ ఏం డిసైడ్ చేసామో చూడండి. ఇప్పుడు ఒక విచిత్రమైన విషయం ఏంటంటే సాంబార్ అయిపోయింది. చికెన్ కూడా అన్నీ మ్యారినేట్ చేసి పెట్టేసాను అనమాట. టమాటా, ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లి, గరం మసాలా అన్నీ వేసి మ్యారినేట్ చేసి పెట్టేసా. బట్ కాకరకాయ ఫ్రై కూడా వేసి పెట్టేసా అనమాట. బట్ గ్యాస్ అయిపోయింది. సో సడన్ గా గ్యాస్ అయిపోయిందండి. అది 2 సిలిండర్ ఒకటి కూడా బుక్ చేయలేదు, 2 ఖాళీగా ఉన్నాయన్నమాట. అండ్ ఇదైతే కాకరకాయ ఫ్రై కోసము. సో కాకరకాయ ఫ్రై, సాంబార్ ఒక్కటి కంప్లీట్ అయిందనమాట. సో సాంబార్ ఒకటి కంప్లీట్ అయింది. అండ్ చికెన్ చూడండి మంచిగా మ్యారినేట్ చేసి పెట్టేసిన. ఫైనల్లీ కర్రీ చేద్దామని స్టవ్ ఆన్ చేసేలోపు సిలిండర్ అయిపోయిందనమాట. అండ్ దట్టు ఈరోజు May 10th మా వారి బర్త్డే అనమాట. సో స్పెషల్గా ఈరోజు చికెన్ ఫ్రైడ్ రైస్ చేద్దామని అనుకున్నా. చికెన్ అంతా మ్యారినేట్ చేసి ఒక 5-10 minutes అట్లా రెస్ట్ ఇచ్చేసి తర్వాత నేను స్టార్ట్ చేద్దాంలే అనుకొని సిలిండర్ ఆన్ చేసేసరికి గ్యాస్ అయిపోయింది. సో అందుకే ఈరోజు సిలిండర్ అయిపోయింది కదా, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు మధ్యాహ్నం భోజనానికి అయితే చాలా కష్టము, ఎందుకంటే మాకు ఇక్కడ నుంచి రావడానికి కూడా జొమాటో అవి లేవన్నమాట. జొమాటో కూడా రాదు ఇంత దూరము. సో ఇప్పుడు టైం వచ్చేసి 1:45 అవుతుంది. ఇంకా వేరే ఆప్షన్ లేదు కదా, బయటకు వెళ్ళి తినాల్సిందే. సో జొమాటో ఆర్డర్ పెడదామని చాలా వరకు ట్రై చేసాము, బట్ అది కూడా స్మాష్, అది కూడా పోయింది.
సరేలే, ఇప్పుడు ఇవి మ్యారినేట్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెడితే రేపటి ఈవినింగ్ అయినా చేయొచ్చు, లేదంటే రేపైనా చేయొచ్చు. ఇంక ఇప్పుడు బుక్ చేస్తే రేపు వస్తాయన్నమాట. అంటే ఒక 2 days పడుతుంది, 2 days తర్వాత వస్తుంది సిలిండర్ అయితే. సో ప్రస్తుతానికి ఇప్పుడు మనకి ఇక్కడ గోడం దగ్గరే కాబట్టి ఇక్కడ నుంచి తెచ్చుకోవచ్చు, మనం వెళ్ళి తెచ్చుకోవచ్చు, అప్పుడు ఇస్తారు. సో బుక్ చేస్తే కనుక 2 days తర్వాత వస్తుంది. డైరెక్ట్ వెళ్ళి తెచ్చుకుంటే 2:30కి ఓపెన్ చేస్తారంట గోడము. సో అప్పుడు తెచ్చుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఇది ఇలాగే పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకా రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోతాం. అదండి ఫైనల్గా ఇంకా రెస్టారెంట్కి వెళ్దాము. జొమాటో ఇక్కడికి వచ్చి లేట్ అవ్వి ఎందుకు వచ్చిన గోలా, అదే పిల్లల్ని పిలుచుకొని ప్రశాంతంగా ఒక 15 minutesలో వాళ్ళు ఇక్కడికి వచ్చే కంటే మేము అక్కడికి వెళ్ళి ప్రశాంతంగా వేడివేడిగా తినేయచ్చు కదా అని చెప్పేసి రెడీ అవుతున్నాం అనమాట. అదండి, ఒక్కసారి పిల్లల ముందు ఏమన్నా మనం కమిట్ అయ్యామంటే అది ఖచ్చితంగా చేయాల్సిందే. టైం తెలుసా, టైము 1 వస్తుంది. సో ఇప్పుడైతే బయలుదేరి వెళ్తున్నాము. అందరం ఆల్రెడీ రెడీ అయినాము. నేను మార్నింగే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నా. ఈరోజు నాన్ వెజ్ డే కదా, సండే నాన్ వెజ్ డే కాబట్టి ఈరోజు మార్నింగే పూజ చేసేస్తాను. సండే ఇలా జరుగుతుందని అనుకోలేదు. గ్యాస్ అయితే అయిపోయింది కాబట్టి ఈరోజు బయటకి అయితే వెళ్తున్నాము. సో అన్ని రెడీ చేసేసి ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసి వెళ్దాం. ఇంకా మేము పిల్లలు అందరం రెడీ అయిపోయాము. ఒక పని కానీ వెళ్తాము ఇప్పుడు ప్రస్తుతానికి. సో వెళ్ళిన పని అయిపోయిన తర్వాత ఇంకా ఎక్స్ట్రా పని కూడా చేసుకొని రావాలన్నమాట. అందుకే ఏదైనా హాలిడే వచ్చినప్పుడు బయటకు వెళ్ళడానికి అస్సలు ఇంట్రెస్ట్ ఉండదండి. ఏ పని అనుకుంటామో ఆ పని కంటే ఎక్స్ట్రా పని చేసుకొని రావాలి. తిరిగి బేజార్ వస్తుంది. మామూలుగానే ప్రతిరోజు తిరుగుతూనే ఉంటాము, అంటే ఆఫీస్ కానీ ఏదో ఒక పని మీద తిరుగుతూనే ఉంటాము. హాలిడే ఉన్నప్పుడు కూడా అసలు మాకు ఇక్కడ నుంచి వెళ్ళడానికి బేజార్ వస్తుంది. ఫస్ట్ ఎంత చక్కగా రెస్ట్ తీసుకుందామా, ఫుడ్ లేకపోయినా పర్వాలేదు రెస్ట్ తీసుకుందామా అనిపిస్తుంది. కానీ పిల్లలు ఊరుకోరు కదా. ఇంకా మేమైతే భోజనానికి బయలుదేరి వెళ్ళిపోయాము. సో మంచిగా తినేసి దాంతోపాటు డ్రెస్సెస్ కొన్ని స్టిచ్చింగ్కి ఇవ్వాలి. సో మనం ఇప్పుడు ఇస్తే కానీ ఒక 10-15 daysకి ఇవ్వరనమాట. బికాజ్ ఇప్పుడు కొంచెం సీజన్ లేకపోయినా సరే స్టిచ్చింగ్ వాళ్ళకి చాలా డిమాండ్ ఉందండి, కొంచెం లేట్గానే ఇస్తారు. సో అందుకే ఇంకా పాపది హాఫ్ లెంగా మొన్న మనం మీషోలో తీసుకున్నాం కదా, ఆ డ్రెస్ కూడా ఇవ్వాలి. సో అవన్నీ కలిపి ఇచ్చేస్తే ఒక పని అయిపోతుంది. ఇచ్చిన తర్వాత స్టిచ్ చేసి పెడితే మనకి ఈజీగా ఉంటుంది. ఫైనల్లీ మేము రెస్టారెంట్కి అయితే వచ్చేసాము. మాకు ఇక్కడ దగ్గర చెప్పాను కదా, ఒక 15-20 minutesలో దగ్గర అనమాట. ఆపోజిట్లో కొత్తగా డ్రై ఫ్రూట్ షాప్ అయితే పెట్టారు, ఫ్రెష్ డ్రై ఫ్రూట్స్ అని చెప్పేసి. సో ఒకసారి వెళ్ళాలి ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. ఈ మధ్య వీధికి ఒక షాప్ అయితే వచ్చేస్తుంది. ఎక్కడ పడితే అక్కడ మనం తీసుకోవచ్చు, ఆన్లైన్లోనే అవసరం లేదు. మనకి ఫ్రెష్ డ్రై ఫ్రూట్స్ కానివ్వండి, ఆర్గానిక్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ మాకు ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. వెళ్ళి తెచ్చుకునే ఓపిక అయితే ఉండాలి ఫస్ట్. సో ఈజీగానే పిక్ చేసుకోవచ్చు అనమాట, ఆన్లైన్ అవసరం లేదు. సో ఫైనలీ మేము రెస్టారెంట్లో ఎన్నిసార్లు రెస్టారెంట్లో తిన్నా కూడా ఇంటి ఫుడ్కి సమానం కాదండి. కానీ వాళ్ళు ఏం చేస్తాం, పిల్లల కోసం మనం రావాల్సి వస్తుంటుంది. మా ఓడి ఉత్సాహం మామూలుగా లేదనమాట. ఎంచక్క గ్యాస్ అయిపోయినందుకు గ్యాస్కి థ్యాంక్స్ చెప్తున్నాడు. లిటరలీ అంత హ్యాపీగా ఉన్నారు. పాపం పిల్లలు కదా, హాలిడేస్లో ఈ మధ్యకాలంలో ఎక్కడ బయటకు వెళ్తే వెళ్ళడం లేదు మేము. సో జస్ట్ అట్లా ఏమైనా ఫంక్షన్ ఉంటే తప్పితే. అండ్ ఇక్కడ మేమైతే ఏం ఆర్డర్ చేసాము అని కాదు, జస్ట్ ఏదో తినాలంటే తినాలి అన్నట్లుగా అనిపిస్తుంది. రెస్టారెంట్లో అంత పెద్దగా ఇంట్రెస్ట్గా అనిపించట్లేదు నాకైతే. మనం అక్కడ తినేది కొంచెం క్వాంటిటీ కొంచెమే, కానీ ఇంటికి వచ్చిన తర్వాత బోల్డ్ అని వాటర్ అయితే తాగాలి. అది చాలా నాకు ఇరిటేషన్ అనిపిస్తుంది. ఇంట్లో ఫుడ్ తింటే అంత మనకి అనిపించదు, కానీ వాటర్ తాగాలని. బయట వెళ్ళినప్పుడు మటుకు ఫుడ్ తీసుకుంటే ఎంత వాటర్ దూపేస్తుందో నాకైతే. సో ఇక్కడైతే మెనూ చూస్తున్నాడు. మెనూ ఈరోజు మా సెలెక్షన్ ఏం కాదండి. సో డాడీ బర్త్డే నీది కదా, అండ్ ఆల్సో మదర్స్ డే కూడా. సో మదర్స్ డే అండ్ డాడీ బర్త్డే ఇద్దరిది కాబట్టి మేము ఆర్డర్ చేస్తామని చెప్పేసి తీసుకున్నారు. కానీ వాళ్ళకి ఏం తెలియదండి పాపం, వాళ్ళకి ఏం ఆర్డర్ పెట్టుకోవాలో కన్ఫ్యూజ్ అయిపోతారు. సో ఫైనలీ మా వారే ఆర్డర్ పెట్టారు. ఎప్పుడైనా మనం పిల్లలతో రెస్టారెంట్ కానీ షాపింగ్ కానీ వెళ్ళామనుకోండి, వాళ్ళు చేసేంత సతాయింపు ఎక్కడ ఉండదు. కానీ వాళ్ళు కూడా ఎప్పుడో ఒకసారి వస్తుంటారు కాబట్టి పిలుచుకొని వస్తాం కదా బయటికి. సో ఒక్కోసారి వాళ్ళు కూడా పాపం హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ హ్యాపీనెస్లో వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియదు. అండ్ ఇక్కడ చికెన్ లాలీపాప్ వాడు తింటున్నాడు. కొంచెం స్వీటీగా ఉందన్నమాట, అంటే సాస్ అవన్నీ వేసిచ్చారు. వాడికి నచ్చలేదని చెప్తున్నాడు. అయినా సరే వాడు తినేస్తాడు. అట్లా ఇంట్రెస్ట్, నాన్ వెజ్ అంటే కొంచెం ఇంట్రెస్ట్గా తినేది ఎవరంటే ఇంకా మా వారు అండ్ మా బాబు అనమాట. మేము తింటాం నాన్ వెజ్, తినమని కాదు, కాకపోతే అంత ఇంట్రెస్ట్ ఏముండదండి. నాకు మా బాబాకి చెప్పాను కదా, వెజ్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది నాన్ వెజ్ కంటే ఎక్కువ. సైడ్ డిష్కి అయితే ఓకే,
నాకు నాన్ వెజే ఉండాలని ఏం లేదు. సో ఇక్కడ తందూరి రోటీ అండ్ చికెన్, బటర్ చికెన్, సో చాలా బాగుంది. అండ్ బిర్యానీ ఒకటి ఆర్డర్ పెట్టాము. మోస్ట్లీ నాకు ఎక్కువ శాతం ఇష్టం ఉండేది బిర్యానీ. ఎంత తిన్నా బోర్ కొట్టంది ఏంటి అంటే బిర్యానీ ఒకటే అనమాట. సో ఇవన్నీ తిన్నాక నాకు టమ్మీ ఫుల్ అయిపోయింది, ఇంకేం తినాలని అనిపించలేదు. ఫైనలీ బిర్యానీ ఎంత టమ్మీ ఫిల్ అయిపోయినా సరే బిర్యానీని చూస్తేనే చాలా నాకు టెంప్టింగ్గా ఉంటుందన్నమాట బిర్యానీ తినాలి అని చెప్పేసి. అంత క్రేవింగ్స్ ఉంటుంది, కానీ హెవీ మసాలా, హెవీ స్పైసీగా ఉంది. సో చాలా మటుకు తగ్గించేసాము. ఆ స్పైసీనెస్కి పిల్లలు ఐస్ క్రీమ్ తినేసారనమాట హెవీ మసాలా ఉండేసరికి. సో అందుకేనండి బయట ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెట్టిన, ఎందుకు తెలుసా, ఇట్లా ఎక్కువ స్పైసీ చేస్తారు, స్టమక్ అప్సెట్ అయిపోతుందేమో అని చెప్పేసి నేను స్పైసీనెస్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెట్టాను. అందుకే నేను ఇంట్లో చేసుకున్నాను అనుకోండి, చాలా తక్కువ స్పైసీ. మనం ఇంట్లో చేసుకునే ఫుడ్ హెల్తీగానే ఉంటుంది, కానీ కొన్ని పరిస్థితులలో ఏం చేయాలో అర్థం కాక చేస్తూ ఉంటాం. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఈవినింగ్ వచ్చేసి ఇంకా గ్యాస్ తీసుకొని వచ్చారు. మనం మ్యారినేట్ చేసి పెట్టాం కదా, ఆ చికెన్ అయితే ఇప్పుడు చేసేస్తున్నాను. సో అమ్మ వాళ్ళు కూడా లేరు కాబట్టి కుక్కర్లో కుక్క పిల్లలకైతే రైస్ పెట్టేస్తున్నా. అండ్ దానికి చికెన్ కొంచెం వేసేసి సాంబార్ మార్నింగ్ చేసాం కదా, ఆ సాంబార్ వేసేసి ఇంకా పెట్టేద్దామని చెప్పేసి. సో అమ్మ వాళ్ళు లేరు కాబట్టి పాపం దానిలో కూడా ఫుడ్ పెట్టే వాళ్ళు లేరండి. అవి పాపం ఎదురు చూస్తూ ఉంటాయి. ఎంత విశ్వాసం అంటే ఒక్కసారి మనం కుక్కకి ఫుడ్ పెట్టి చూడండి ఎంత విశ్వాసం చూపిస్తాయో. మనుషులు కూడా చూపెట్టారు, అంత విశ్వాసం చూపిస్తాయి. సో మనుషులకు పెట్టే కంటే నాకు తెలిసి జంతువులకు పెడితే దాన్ని చూపించే ప్రేమ అల్టిమేట్ అసలుకి. అది మ్యారినేట్ చేసి పెట్టాను కాబట్టి ఇంకా ఇప్పుడు హడావిడిగా చేసేస్తున్నా, లేకపోతే అసలు చేసేదాన్ని కాదు. సో నాకు ఆఫ్టర్నూన్ తినింది హెవీగా అనిపిస్తుంది కాబట్టి ఇంకా నైట్ ఒక చిన్న కాఫీ తాగేసి ఉండొచ్చు. మరి హెవీగా తిన్నాం అనుకోండి నచ్చదు నాకు, అంటే డైజెస్టింగ్ ప్రాబ్లము. సో ఇక్కడ అయితే చూడండి దానికోసం ఫుడ్ తీసుకొచ్చామని చెప్పేసి ఎంత అరుచుకుంటూ వస్తుందో. ఊరికే జస్ట్ అట్లా పిలిచామనుకోండి, ఆ పిలిచిన వెమ్మటే వచ్చేస్తుంది. చాలా లవ్ అండి దానికైతే. ఇంకా కొంచెం 2 ఉన్నాయి, అమ్మ వాళ్ళు వచ్చేంత వరకు పాపం దానికి ఫుడ్ ప్రాబ్లం కదా కొంచెం పెట్టేశాము. మార్నింగ్ నుంచి ఏం పెట్టలేదు అనుకుంటా. సో అవి చూస్తేనే పాపం నాకు బాధ అనిపించింది. అరే మనం కడుపు నిండా తింటున్నాం కదా, సో దానిలో కూడా కొంచెం పెట్టాలి అని చెప్పేసి అనిపిస్తుంది. అందుకే ఫాస్ట్గా మా వారికి అవి తిన్నాయో తినలేదో అని చెప్పేసి ఫాస్ట్గా వేడివేడి అన్నము, చికెన్ రైస్ వేసి సాంబార్ వేసి పెట్టేస్తున్నాను అనమాట. పాపం అవి రోడ్ సైడ్ చూస్తూ ఉండండి, బాగా ఆకలి వేస్తుందేమో, మార్నింగ్ నుంచి ఏం తినలేదు కదా, ఆకలి వేస్తుంది. చూడండి ఎట్లా మీదికి ఎక్కుతున్నాయి కదా. సో నాకు చాలా పాపం అనిపిస్తుంది. మనం కడుపు నింపుకోవడం కాదండి, నోరు లేని జీవాలు కదా, సో దానికి కూడా కొంచెం ఫుడ్ పెట్టాలి. అవి నోరు తెరిచి అడగలేవు కదా. నాకైతే ఇట్లా నోరు లేని జీవాలకి బాధ అనిపిస్తుంది ఇట్లా ఫుడ్ పెట్టకుంటే. ఇంకా అమ్మ వాళ్ళు లేరు కాబట్టి నేను వీలున్నప్పుడు వచ్చి పెట్టి పోతూ ఉంటానండి. సో దీనికోసమే టైం కేటాయించాలంటే నాకు కూడా ఇంటి దగ్గర వర్క్ ఉంటుంది కాబట్టి డైలీ అయితే రాలేను, ఈవినింగ్ టైం అట్లా వచ్చేసి పెట్టేసి వెళ్తూ ఉంటాను అనమాట. సో అదండి ఈరోజుటి సండే వ్లాగ్. ఇలా డే అనేది స్టార్ట్ అయిపోయింది. మదర్స్ డే అండ్ ఆల్సో మా వారి బర్త్డే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము, అన్ఎక్స్పెక్టెడ్గా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. సో యా దట్స్ ఫర్ టుడేస్ వ్లాగ్. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అండ్ టిల్ దెన్ బాయ్, టేక్